ఆవిడ అన్ని వర్ణాలకు అతీతురాలు. మరి ఎర్రటి వర్ణంలో ఆవిడ ఉంటే దాని వలన ఆమెకు ప్రయోజనం అనుకోండి, ఆవిడ ఎర్రగా ఉందండి అన్నారనుకోండి, ఏమిటి ఆవిడికి ప్రయోజనం దానివల్ల? ఆవిడికి నిజానికి ఒక రంగుతో ఉండవలసిన అవసరం ఏం లేదు. కాళీ అని పేరు పెట్టుకుని నల్లటి పిల్ల అని అనిపించుకుంది. నారాయణి అన్న పేరుతో నల్లగా ఉంది. శారద తెల్లగా ఉంది. సరస్వతి తెల్లగా ఉంది. లలిత ఎర్రగా ఉంది. అయితే ఈ ఎరుపు, తెలుపు, నలుపు మనం పెట్టుకుని ఆమె ఈ రంగులో ఉంటుందని చెప్పడానికేనా? దాని వలన ఇంకా అధిక ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఆమె యొక్క అరుణవర్ణము ఏదైతే ఉందో ఆ అరుణిమ నిజానికి ఆమె కరుణ. లలితాపరాభట్టారికా స్వరూపము ఏది ఉన్నదో అదే భ్రమరాంబా స్వరూపమై ఉన్నది. అంతేకాని అమ్మవారు అనేకమైనటువంటి రూపములను స్వీకరిస్తుంది. ఆమె గుణములను ఆవిష్కరించినప్పుడు అనేకమైన పేర్లు పొందుతుంది. అంత మాత్రం చేత తత్వతః వస్తువులో భేదమున్నది అని కాదు. ఆమె ఎప్పుడూ అమ్మయే. కానీ దేవతల యొక్క సంరక్షణార్థం, రాక్షసుల యొక్క పీచమణిచి ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆమె అనేకమైన రూపములను ధరించి వస్తూ ఉంటుంది. లలితాస్వరూపమే భ్రమరాంబాస్వరూపము సుమా అని చెప్పడానికి ఇవాళ లావణ్యాధిక భూషితాంగలతికాం లాక్షాలసద్రాగిణీం ఎరుపు వర్ణం గురించి మాట్లాడుతున్నారు. అందులో మొదట లావణ్యం గురించి మాట్లాడారు. తర్వాత ఇక స్పష్టంగా ఆమె శరీరమునకు ఉండేటటువంటి రంగు యొక్క కాంతిని చెప్పారు, లాక్షాలసద్రాగిణీం అని. ఇందులో మీరు గమనిస్తే ప్రధానంగా ఆయన అమ్మవారి యొక్క శరీర కాంతి ఎర్రగా ఉంటుంది అని ప్రతిపాదిస్తున్నారు. ఎరుపు అనేటప్పటికే మనందరం లలితాస్వరూపాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటాం. అరుణ కరుణాం తరంగితాక్షీం ధృతపాశాంకుశ చాపబాణ హస్తాం అని ఆ తల్లి ఎర్రటి వర్ణం కలిగినటువంటి బట్ట కట్టుకుని ఎర్రటి రంగులో ఉంటుంది అని. అయితే ఈ ఎరుపు అనేటటువంటిది లలితాపరాభట్టారికా స్వరూపం విషయంలో ఆమె శరీరమునకు సంబంధించినటువంటి వర్ణమే అది అనుకుంటే దానిని ఇంత కీర్తించవలసిన అవసరం ఏమి ఉండదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగు ఉంటుంది. అది యువతలవాడికి నచ్చిందనుకోండి, అబ్బా ఎంత మంచి రంగు అంటారు. ఆయన ఎంత తెల్లగా ఉన్నారోనండి అని ఒకళ్ళు అనొచ్చు. ఆయన ఎంత నల్లగా ఎంత బాగున్నారో అని ఒకళ్ళు అనొచ్చు. ఆయన ఏదో రెండు రంగులు కాదు, రెండు రంగులు కలిసినటువంటి చామనఛాయ రంగులో ఎంత బాగున్నారో అని ఒకళ్ళు అనొచ్చు. అది యువతల వారికి నచ్చడాన్ని బట్టి ఉంటుంది కానీ అవతల వాళ్ళ రంగు బట్టి ఏమి ఉండదు నిజానికి. కానీ అమ్మవారి విషయంలో కూడా ఆవిడ శరీరానికి ఒక రంగు ఉండి ఆ రంగు యథార్థముగా అలాగే ఉండి ఎప్పుడూ ఆ రంగుతోనే ఉంటుంది అంటే మీరు చూడండి, ఇదే స్తోత్రంలో శంకరాచార్యుల వారు ఒకసారి అన్నారు ధారాధరశ్యామలాం అన్నారు. నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అటువంటి నల్లటి వర్ణం ఉన్నది అన్నారు. ఇంకొకసారి అన్నారు కర్పూరాగరు కుంకుమంకిత కుచాం కర్పూర వర్ణస్థితాం అన్నారు. కర్పూరం ఎలా ఉంటుందో అటువంటి తెల్లని వర్ణము కలిగినది అన్నారు. అంటే అసలు ఆవిడ వర్ణం ఏమిటి? ఆవిడ తెల్లగా ఉందా, నల్లగా ఉందా, ఎర్రగా ఉందా? ఈ తెలుపు, నలుపు, ఎరుపు నిజానికి దేనికి సంకేతాలు అంటే సృష్టికి, స్థితికి, లయానికి సంకేతాలు. అంటే ఆమె పరబ్రహ్మస్వరూపిణి అని చెప్పడానికి. ఇప్పుడు అది ఎలా ఏ రంగులో ఉంది అన్నాను అనుకోండి, తెల్లగా ఉందండి అన్నారు అనుకోండి, మళ్ళీ ఆగి కాదు కాదు నల్లగా ఉందండి అన్నారు అనుకోండి, కాదు కాదండి ఎర్రగా ఉందండి అన్నారు అనుకోండి, అంటే అది కాసేపు తెల్లగా మళ్ళీ వెంటనే ఎర్రగా ఆ కాసేపట్లోనే నల్లగా కనపడుతోంది అనుకోండి, అది తెచ్చుకుంటోంది తప్ప నిజానికి ఆ రంగులు ఏవీ దానివికవు. అది నిజంగా ఒక రంగుతోనే ఉంటే ఇంకొక రంగులోకి మారే అవకాశం లేదు. అంటే నిజానికి ఆవిడికి ఏ రంగు లేదు. ఆవిడ అన్ని వర్ణాలకు అతీతురాలు. మరి ఎర్రటి వర్ణంలో ఆవిడ ఉంటే దాని వలన ఆమెకు ప్రయోజనం అనుకోండి, ఆవిడ ఎర్రగా ఉందండి అన్నారనుకోండి, ఏమిటి ఆవిడికి ప్రయోజనం దానివల్ల? ఆవిడికి నిజానికి ఒక రంగుతో ఉండవలసిన అవసరం ఏం లేదు. కాళీ అని పేరు పెట్టుకుని నల్లటి పిల్ల అని అనిపించుకుంది. నారాయణి అన్న పేరుతో నల్లగా ఉంది. శారద తెల్లగా ఉంది. సరస్వతి తెల్లగా ఉంది. లలిత ఎర్రగా ఉంది.
అయితే ఈ ఎరుపు, తెలుపు, నలుపు మనం పెట్టుకుని ఆమె ఈ రంగులో ఉంటుందని చెప్పడానికేనా? దాని వలన ఇంకా అధిక ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఆమె యొక్క అరుణవర్ణము ఏదైతే ఉందో ఆ అరుణిమ నిజానికి ఆమె కరుణ. అరుణ అన్న శబ్దం ఎక్కడ వాడినా, ఎర్రనిది అన్నది ఎక్కడ వాడినా అమ్మవారి విషయంలో అది అమ్మవారి యొక్క కరుణకు సంకేతము. అందుకే లలితా సహస్రనామ స్తోత్రాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఆమె ఆ చిదగ్నిగుండంలోంచి ఆవిర్భవించినప్పుడు నిజానికి అమ్మవారి యొక్క తల దగ్గర ప్రారంభం చేయలేదు. ప్రారంభం చేయకుండా ముందు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముజ్యత, ఈ 5 మాటలు చెప్పారు. ఆమె శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి. ఆమె చిదగ్నిగుండంలోంచి బయటికి వస్తోంది. చిదగ్నికుండ సంభూత, దీనికి దేవకార్య సముజ్యత, దేవకార్యమును నిర్వర్తించడం కోసం వస్తోంది. వస్తోంది అని చెప్పినప్పుడు చిదగ్నికుండంలోంచి ఆవిడ బయటికి వస్తున్నప్పుడు స్త్రీ స్వరూపంగా వస్తోంది కాబట్టి పాదాదికి నఖపర్యంతం చెప్తారు. అంటే తల దగ్గర నుంచి, పాదాది కాదు, పురుష స్వరూపంగా అయితే పాదాది శిరపర్యంతం చెప్తారు. స్త్రీ స్వరూపంగా అయితే తల దగ్గర నుంచి పాదముల వరకు చెప్తారు. ఇప్పుడు అమ్మవారు చిదగ్నికుండంలోంచి వస్తున్నప్పుడు మొట్టమొదట ఏం చెప్పాలి? నిజానికి ఆవిడ తల గురించి చెప్పాలి, కానీ చెప్పలేదు. అక్కడ వరకే చెప్పారు. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత అని ఆపి ఎర్రటి కాంతి చెప్పారు. ఎంత ఎర్రటి కాంతి చెప్పారంటే ఉజ్జద్భాను సహస్రాభా. భా అంటే కాంతి, 1000 అంటే అనంతము, సహస్రము అంటే 1000 అని కాదు, అనంతము అని. కొన్ని కోట్ల మంది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత ఎర్రతనంతో ఆకాశం నిండిపోతుందో, ఆ నిండిపోయినటువంటి ఎర్రతనం ఎలా ఉంటుందో అమ్మవారు బయటికి వస్తున్నప్పుడు మొదట అటువంటి అరుణకాంతి వచ్చింది. ఇప్పుడు ఒకసారి చెప్పేశారు కదా కాంతిని, చెప్పిన తర్వాత అయిపోయింది కదా అక్కడికి, కానీ వదిలిపెట్టలేదు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. తల చెప్పకుండా చేతులు చెప్పారు. ఇప్పుడు చేతులు చెప్పాక ఏం చెప్పారు? అందులో ఆయుధాలు చెప్పారు. రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకార అంకుశోజ్వల, మనోరూపేక్షుకోదండ, పంచతన్మాత్ర సాయక. పోని 4 చేతులు, 4 చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు చెప్పేశారు. అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాలి? తల చెప్పాలి. ఇప్పుడు తల చెప్పలేదు. చెప్పకుండా పంచతన్మాత్ర సాయక, నిజారుణ ప్రభా పూర మజ్జద్బ్రహ్మాండ మండల. నిజారుణ ప్రభ, అరుణ ప్రభ, మళ్ళీ ఎర్రకాంతి చెప్పారు. ఆమె తన ఎర్రని కాంతి చేత ఈ బ్రహ్మాండములను కప్పేస్తోంది అని మళ్ళీ అని. అప్పుడు చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ ఉరువిందమణి శ్రేణీ కనత్కోటి ఇరమండిత అన్నారు. అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అమ్మవారి యొక్క 4 చేతులు, చేతులలో ఉన్నటువంటి ఆయుధములను చెప్పడానికి ముందు ఎరుపు కాంతి చెప్పారు. 4 చేతులు, 4 ఆయుధాలు చెప్పిన తరువాత ఎరుపు కాంతి చెప్పారు. చెప్పిన తరువాత మాత్రమే అమ్మవారి యొక్క తల గురించి, కబరీబంధం, జుత్తుముడి గురించి చెప్పారు. వ్యాసుల వారు ఎందుకు ఆ క్రమాన్ని పాటించినట్టు? ఎందుకు చేతుల గురించి చెప్పినప్పుడు 2 వైపులా ఎరుపు కాంతి నుంచి తర్వాత తల దగ్గరికి వెళ్ళారు. ఆ తల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ ఎక్కడా మధ్యలో అరుణకాంతి గురించి మాట్లాడాల, పాదాల వరకు వెళ్ళిపోయారు. నాకు అది ఇది సంచన్న మజ్జన తమోగుణ అని. ఒక్క చేతుల దగ్గరికి వచ్చేటప్పటికే అలా ఎందుకు పెట్టవలసి వచ్చింది? తల ముందు చెప్పకుండా చేతులు, ఆయుధాలు ఎందుకు చెప్పారు అంటే క్రియాశక్తి అన్నాం. క్రియాశక్తి అంటే చేసేటటువంటి పని యొక్క శక్తి. అమ్మవారి యొక్క క్రియాశక్తే నిజానికి పరమకారుణ్యంతో ఉంటుంది. అది ఆవిడ యొక్క అరుణిమ, అది ఆవిడ యొక్క ఎరుపు. ఆ క్రియాశక్తి కేవలముగా ఆవిడ కొరకు పనులు చేసుకోవడం కోసం చేసేది కాదు. నేను ఒక పని చేశాను అనుకోండి, సాధారణంగా అది ఎందుకు ఉంటుంది అంటే నా కొరకు. ఒకవేళ అది నా కొరకు కాకపోతే కనీసం నా తృప్తి కొరకు నేను ఆ పని చేస్తాను. అమ్మవారు ఒక పని చేసింది అనుకోండి, ఆవిడ నా కొరకు, నా తృప్తి కొరకు ఉండదు, బిడ్డల కొరకు, జగత్తు కొరకు, బ్రహ్మాండముల కొరకు చేస్తుంది. ఆమె యొక్క సహజమైన ఆ ప్రేమ ఉన్నదే
బ్రహ్మాండములను ఉద్ధరించాలి, జీవుల్ని ఉద్ధరించాలనేటటువంటి ఆ రాగము, ఆ ప్రేమ ఏది ఉన్నదో దానిని ఎరుపు చేత సంకేతిస్తారు.